పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గిరికిరణం ఆగ్రో ఫారెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీరత్నం మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గత 45 రోజులుగా మండలంలో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 300 మందికి శిక్షణ అందించామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీపై జూకీ కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆగ్రో ఫారెస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అండి. ఇది సుమారుగా ఒక 3 జిల్లాల ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. పాడేరు, అరకు, సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే పోలవరం డిస్ట్రిక్ట్లో కూడా ఈ యొక్క టైలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటికి పాడేరు ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి గిరిజన మహిళలకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రాంతాల్లో చూస్తే ఒక 1500 మందికి ఇవ్వడం జరిగింది. సేమ్ నర్సీపట్నం ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. అలాగే పోలవరం జిల్లాలో చూస్తే 8 మండలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాలకి 32 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారండి. సో ఇక్కడికి ప్రతి మండలాన్ని కూడా ఒక సుమారు 22-23 గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రూపుకి 25 మంది నుంచి 30 మంది గ్రూపులు గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రతి మండలాన్ని కూడా టీచర్స్ కూడా ఒక 15 మంది టీచర్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే 8 మండలాలకి సుమారుగా 120 గ్రూపులు స్థాపించడం జరిగింది. మహిళలు చూస్తే టోటల్గా 1800 మంది మహిళలు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారండి. ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క కుట్టు మిషన్ ఎవరెవరు శిక్షణ పొందారో వారందరికీ కూడా ఈరోజు ఈ గంగవరం మండలంలో సుమారుగా ఒక 300 మందికి మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈరోజు చాలామంది వలసలు వెళ్తున్న గ్రామంలోనికి వెళ్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో కంపెనీకి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన మహిళలు కూడా చాలామంది ఉన్నారండి. అలాగే ఈ ప్రాంతాల్లో గంగవరం మండలంలో త్వరలోనే ఎవరెవరికి ట్రైనింగ్ శిక్షణ పూర్తిగా పొంది ఉన్నారో వారు ఎవరెవరు బాగా కుట్టగలుగుతున్నారు మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా గంగవరం మండలానికి ఒక బ్రాండెస్ కంపెనీ కూడా స్థాపించడం జరుగుతుంది. సుమారుగా ఇక్కడ ఒక 1000-1500 మంది మహిళలకి ఉపాధి ఇచ్చే అవకాశం అనేది మేము సమకూరుస్తున్నామండి. అందరూ కూడా మా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా స్వయం ఉపాధి కలగాలి. వాళ్ళొక స్వయం ఉపాధి కలిగి వాళ్ళందరి జీవనోపాధికి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలన్న ఉద్దేశపూర్వకంగా మీ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా చాలామంది ఇంకా వేరే 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా మహిళలకి ఒక గ్రామాల్లో నుంచే బయటకు వెళ్లకుండా ఆ గ్రామాల్లో పనిచేసుకునే విధానంగా మేము ప్రణాళిక తయారు చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ యూ. మహిళలకి ఏ రత్నం అండి, గిరికిరణం అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్గా నేను ఉన్నాను. మనకి గిరిజన ప్రాంతంలో ఈ యొక్క రంపచోడవరం ఏరియాలో 8 మండలాల్లో మహిళలకు అంటే గ్రామాల్లో టైలరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఇంత మంచి అవకాశము శారదా రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఇంతమంది మహిళలకి ట్రైనింగ్ శిక్షణ అనేది మేము టీచర్స్ని పెట్టి గ్రామాల్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది.